మిగతా తమిళనాడు అయితే ఓట్లు పోయిన తర్వాత మాత్రం వాటిని తీసుకురావాలంటే అయినా ఖచ్చితంగా ఇంకా మళ్ళీ నాకు చెప్పినా కానీ నేను కూడా తీసుకురాలేను వెనక్కి. ఎందుకంటే ఆ విధంగా ఉంది. దానికి కోట్లకు పోవాలా, మళ్ళీ కోట్లోంచి తెచ్చుకోవాలా. ఎందుకంటే అయినా ఇంకా ఈరోజు 7వ తేదీ, మనకు 8వ తేదీ 8వ తేదీ అంటే ఇంకా మనకు కనీసం అంటే 4 రోజులు టైం ఉంది. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో సర్వర్ పనిచేయదు. లాస్ట్ మూమెంట్ వరకు మనం వెయిట్ చేయకుండా 12వ తేదీ లోపలనే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ, ఎందుకంటే ఆ రోజు అన్న మన పార్టీ అధ్యక్షులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా పోటీ చేయాలా. ఖచ్చితంగా మనం ప్రతి నియోజకవర్గంలోనే ప్రతి గ్రామంలో అయితేనే పోటీ చేయాలా. ఎక్కడ మనం యునానిమస్ అనేది ఉండకూడదని ఘంటాపదంగా చెప్తున్నారు కాబట్టి మనం కూడా బిల్కలగూడలో ఖచ్చితంగా పోటీ చేసి మన వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ ఎవరైతే నిలబెడతామో వాళ్ళని గెలిపించాలనుకుంటే అయినా ప్రతి కార్యకర్తది మనం, ఎందుకంటే ఏ ఒక్క ఓటైనా కానీ మనకు గెలుపుకు అదే పునాది అవుతుంది కాబట్టి, గెలుపులో కీలక పాత్ర వహిస్తుంది కాబట్టి గెలుపు కోసం మనం కృషి చేయాలంటే ఖచ్చితంగా ప్రతి కార్యకర్త మనలో ఓట్లు ఏడనే కానీ పోకుండా చేయవలసిందిగా కోరుచున్నాను. ఈ రోజు నుంచైనా కానీ మనం ఈ రోజు నుంచైనా కానీ ఎక్కడైనా మిస్ అయినట్టు ఉంటే నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. అన్న ఈ కాగితాలు నాకు తెచ్చేయండి, నేను ఫిలప్ చేసి నేను ఇచ్చేస్తాను. మీరు మళ్ళీ నాకు రాదని బాధపడాల్సిన అవసరం లే, నాకు తెచ్చివ్వండి, నేను వాటిని ఫిలప్ చేసి వాళ్ళకి అందించే బిల్లు.